నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. వ్రతం రోజు అన్ని వంటలతో పాటు మనం పరమాన్నం కూడా ఉదయమే వండేస్తాం కదా! కానీ సాయంత్రంకి ఆ పరమాన్నం గట్టిగా అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం అందులోని పాలు, పంచదార వేసి పల్చగా చేస్తాం తినడానికి కంఫర్ట్‌గా ఉండడానికి. కానీ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీలోని పరమాన్నం మీరు ఉదయం వండుకున్నా గానీ సాయంత్రం వరకు గట్టిగా అవ్వదు. ఇలా మన టైంని సేవ్ చేసే ఈ పరమాన్నం రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. మరి చూసే ముందు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీకి నేను టీ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే బియ్యంలోని స్టార్చ్ని ఎన్ని స్టెప్స్లో అయితే మనం తీయగలమో అన్ని స్టెప్స్లో తీసేయాలి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే బియ్యాన్ని క్లాత్ మీద వేసి మొత్తం నీట్గా తుడుచుకోవాలన్నమాట. బియ్యం పైన పొడిలా ఉంటుంది కదా, వైట్గా ఉంటుంది, మన బియ్యం కడిగితే వస్తుంది, అదంతా తీసేయాలి. ఇలా మనం క్లాత్తో తుడుచుకుంటే పైదంతా పోతుంది. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే బియ్యాన్ని కడగకుండా బియ్యాన్ని నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని నేను కళాయిలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. బియ్యాన్ని లో ఫ్లేమ్లో మాత్రమే కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా రోజ్ కలర్ వచ్చేసేంత వరకు కాదు, బియ్యం కొంచెం న్యాచురల్ కలర్ పోయి వైట్గా కనిపిస్తుంది అంతవరకు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్లో కూడాను స్టార్చ్ కంటెంట్ అనేది పోతుంది. ఇప్పుడు బియ్యంలోని 3 గ్లాసుల నీళ్లు ఇంకా 2 గ్లాసుల పాలు వేసి బియ్యాన్ని కంప్లీట్గా ఉడకనివ్వాలి. 10 నిమిషాలకి అన్నం అయితే ఉడికిపోయింది. మనం అన్నం వండుకునే ముందు బియ్యాన్ని నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అందువల్ల ఏంటంటే అన్నం ఉడికినా కానీ అది స్టిక్కీనెస్ లేదనమాట. అంటే ఆ గంజి పదార్థం అందులో లేకపోవడం వల్ల అన్నం ఉడికినా కానీ అది జిగురుగా లేదు. ఇది కూడాను పరమాన్నం చిక్కబడకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అన్నాన్ని గరిటతో కానీ లేదా మ్యాషర్తో కానీ లైట్గా మ్యాష్ చేసుకొని ఇందులోని ఒక టీ గ్లాస్ పంచదార వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోని యాలక్కాయ పొడి వేసుకోవాలి. పరమాన్నాన్ని ఇదే కన్సిస్టెన్సీలో ఇంతే పల్చగా ఉంచాలన్నమాట ఉదయం మనం చేసుకునేటప్పుడు. అప్పుడే సాయంత్రం కూడా మనం తినేటప్పటికి ముద్దగా అవ్వకుండా తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా సాయంత్రం పరమాన్నంలో మళ్ళీ పాలు పంచదార వేసి పల్చగా చేసే పని అయితే ఉండదు. ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ నెయ్యిని మరిగించుకొని ఇందులోని జీడిపప్పు ఇంకా బాదం ఫ్రై చేసుకొని పరమాన్నంలో వేసేసుకుంటే మన పరమాన్నం రెడీ. బియ్యంలోని స్టార్చ్ కంటెంట్ని పోగొట్టే ప్రతి స్టెప్ని మనం కరెక్ట్గా కానీ ఫాలో అయితే 100% ద బెస్ట్ పరమాన్నాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇలాంటి సింపుల్ ఇంకా టైం సేవింగ్ రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరికన్నా యూజ్ అవుతుందేమో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు సింపుల్ టైం సేవింగ్ రెసిపీస్ ఎలాంటివి కావాలో కామెంట్స్లో కూడా చెప్పండి.